brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పార్టీల మధ్య బీజేపీ ఆప్ మధ్య దాదాపు 9% ఓట్ షేర్ డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. 9% కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి So, latest- ఇంత latest- గ్యాప్ అనేది ఇంత గ్యాప్ ఉండటం మళ్ళీ దీన్ని దగ్గరికి రావడం అనేది జస్ట్ ఇంపాసిబుల్. ఈ ట్రెండ్ ఇట్లానే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి లేటెస్ట్ ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఫుల్ ఫ్రేమ్ ఇవ్వండి. 15+4 సీట్స్ విషయానికి వస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ 41.46 ఓట్ షేర్ ఉంటే బీజేపీకి 50.35 అంటే 8.5% డిఫరెన్స్ కనిపిస్తోంది. వేరాజ్ బీఎస్పీకి ఒక 0.5%, అలాగే నోటా కూడా 0.5%. సర్ప్రైజింగ్లీ కాంగ్రెస్ 6.28 కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఈ కాంగ్రెస్ పుంజుకున్న కారణంగానే ఈ స్ప్లిట్లో బీజేపీకి ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న డిఫరెన్స్ ప్రస్తుతానికి 8.5%. సో బీజేపీకి 50.35, ఆమ్ ఆద్మీకి 41.46%. ఎంఐఎం ప్రస్తుతానికి ఇంకా అందులో డేటా యాడ్ చేసినట్లేదు. కాంగ్రెస్కి 6.28. ఈవెన్ నిర్లిప్త ఓటు నోటా కూడా ఒక 0.5% మనకు కనిపిస్తుంది. సో 8.5% డిఫరెన్స్. రైట్. దీంట్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే యమునా నది ఎగున దిగున ప్రాంతంలో మొత్తం బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. యమునా ప్రక్షాళన, లాస్ట్ మినిట్ లో యమునా నదికి సంబంధించిన నీళ్లు పాయిజన్ అయిపోయినాయి అనేది ఇలాంటి రకరకాల ప్రచారం జరిగిందో ఇవన్నీ పనిచేసిన పుల్లారావు గారు. అదేది లేదండి. పర్సనాలిటీ యమునాది పొగ వచ్చింది, నేను ఓటేను అని చాలా అది కాదు. మెయిన్ ఇష్యూ కేజ్రీవాల్ పర్సనాలిటీ ఫెయిల్ అయిపోయింది. అది బీజేపీ పవర్ఫుల్ గా అధికారంలో ఢిల్లీలో ఉంది, అన్ని చేసి కాబట్టి ఇదే మేనేజ్డ్. ముందరలే మీరు చెప్పిన పర్సెంటేజ్ ఓటు ఉంటే ఆఖరికి వాళ్ళకి 50, 55, 60 వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ రెండింటి మధ్య 9% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓట్ డిఫరెన్స్ ఆప్కి బీజేపీకి మధ్య ఇదే 9% కంటిన్యూ అయితే ఈజీగా 50+ టచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 50+ ఈజీగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం 5 వచ్చింది, ఈసారి 6 వచ్చింది. కొన్ని ముస్లిం ఏరియాస్ లో మాత్రం తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టింది. కానీ ఇంత మెజారిటీ ఉంటే ఇంపాక్ట్ ఏం లేదు. కేజ్రీవాల్ ఆయన ఓటమి ఆయన తెచ్చుకున్నాడు.